26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. కూటమేమో గూగుల్, క్వాంటమ్ వ్యాలీ అంటూ ఉంటారు. అదే జగనన్న అయితే రప్ప మావిగన్లే. ఇక వివరాలకు వెళ్ళినట్లయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇంకా ఆల్మోస్ట్ 2 months అయితే అవుతుంది, 1 month తక్కువ. ఈ నేపథ్యంలోనే నిన్న విశాఖపట్నంలో గూగుల్ డేటాబేస్ సెంటర్కి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఇది ఒక చారిత్రాత్మకమైన ఘటన. ఎందుకు ఆ విధంగా అంటున్నామంటే, ఇదేదో ఒక పార్టీకో ఒక ప్రభుత్వానికో లేదా క్రెడిట్ చోరీలు, అసలు ఇవన్నీ చాలా చీప్ మాటలు అన్నమాట. ఇది ఎంతో హుందాకరంగా ప్రతి తెలుగువాడు గర్వపడేలాగా, ప్రతి భారతీయుడు కూడా గర్వపడేలాంటి ఘటన ఇది. ఎందుకు అంత గట్టిగా చెప్తున్నానంటే, ప్రపంచంలో ఇంకెక్కడా లేకుండా మన భారతదేశానికి రావడం అనేది ఒక గొప్ప ఘనత. అందులోనూ మన తెలుగు రాష్ట్రాల్లోకి రావడం అనేది ఇంకొక హిస్టరీ. ఆ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మన ఆంధ్రప్రదేశ్కి, ఇది విశాఖపట్నంకి రావటం అంటే ఎంత శుభసూచకం ప్రతి తెలుగువాడికి. సో ఇక్కడ రాజకీయాలకు అతీతంగా మాట్లాడుకోవాలి. కానీ ఈ గూగుల్ డేటాబేస్ సెంటర్ని ఒక్కొక్కరు ఒక్కొక్క తరహాలో, అదేంటి అంటే దానివల్ల ఏమొచ్చింది, అది ఒక వాచ్మెన్ ఉంటే ఓ సరిపోయిద్ది అని చెప్పి, ఒక గోడౌన్ లాంటిది అనేది విమర్శలు. ఇంకొకరేమో ఏంటి కోళ్ళపారం ఆ టైప్లో అనేది మాటలు. తర్వాత 4 ఖర్చుకొని లేదు ఇది మా జగనన్న ఉండంగానే వచ్చిందని మళ్ళా ఇంకొకటి. దీనివల్ల ఏంటి సంకేతం? ఇప్పుడు మీరు తెస్తే ఏంటి, మేము తెస్తే ఏంటి, ప్రజలకు తెలుసు ఎవరు ఏ సమయంలో ఏం చేస్తున్నారు అనేది. ఏదో 70లో 80లో లాగా న్యూస్ పేపర్లలోనో లేకపోతే రేడియోల్లోనో వచ్చిన తర్వాత అది విని జనాలు తెలుసుకునే పరిస్థితి కాదు. ఇవాళ సోషల్ మీడియా అనేది ఉంది, ప్రతి ఒక్కరి అరచేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. తద్వారా ప్రతి విషయాన్ని కూడా వితిన్ సెకండ్స్ రీచ్ అవుతూ ఉంది. మరి అటువంటి పరిస్థితుల్లో క్రెడిట్ చోరీ చేశారు అని ఈ చీప్ వ్యవహారాలన్నీ ఎందుకు? దానివల్ల ఏంటి ఉపయోగం? అరే హుందాకరంగా చంద్రబాబు నాయుడు గారు హయాంలో వచ్చినా, నా హయాంలో వచ్చినా, ఎవరి హయాంలో వచ్చినా ఇది ఒక గొప్ప అంశం. సో అందులోని చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప విజనరీ ఉన్న లీడరు అనేది మరలా ప్రూవ్ అయింది. సో అదే తరహాలో నేను కూడా రేపు నాకు అధికారంకి వస్తే ఇంకా ఇంతకంటే మంచిగా చేస్తానని చెప్పడం వేరు. సరే, ప్రతిపక్ష పార్టీలు కాబట్టి వాళ్ళ ప్రత్యర్థి పార్టీలను పొగడలేరు కాబట్టి, మనసు రాదు కాబట్టి మంచిని మంచిగా అభివర్ణించవచ్చు. కానీ ఆ మనసు కూడా లేనప్పుడు, సరే తీసుకొచ్చారులే గూగుల్ డేటాబేస్ సెంటరు, రేపు నేను అధికారంలోకి వస్తే ఇంకా ఇంతకంటే పెద్ద కంపెనీలు తీసుకొస్తాను, ఇంతకంటే ఎక్కువ లక్షల పెట్టుబడులు తీసుకొస్తాను, లేకపోతే ఇంకా ఎక్కువ మందికి ఉపాధి కల్పించే పరిస్థితులు తలెత్తుతాయనో ఏదో చెప్పొచ్చు. సరే, జరిగినా జరగకపోయినా రాజకీయాలు అంతే కదా. కానీ ఒక అసూయ, ద్వేషం అడుగడుగునా అదే ద్వేషంతో ఉంటే ఆ మనిషికి కూడా అంత ఆరోగ్యకరం కాదు. సరే, రాజకీయాల విషయం ప్రక్కన పెట్టండి, పర్సనల్గా కూడా హెల్త్ పాడైపోతుంది అన్నమాట. సో ఈ నేపథ్యంలో చేయాల్సింది ఏంటి? మన రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడిని అభినందించాలి, అలాగే మరింత పెట్టుబడులు రావాలని కోరుకోవాలి. యువత అందరూ కూడా ఉపాధి పొందుతూ తద్వారా ఆ కుటుంబాలన్నీ కూడా ఆర్థిక స్థితిగతులను మార్చగలుగుతుంది. అప్పుడు ఏమవుతుంది? మనం పద్దాక బటన్ ఒకటి కార్యక్రమం అంటాం చూసారా, అది అవసరం లేక. ఎందుకంటే ఆర్థికంగా స్థిరపరులు అవుతున్నప్పుడు సంక్షేమ ఫలాలు అనేవి తగ్గించవచ్చు. అంటే లబ్ధిదారులు తగ్గుతారు. ఆ లబ్ధిదారులు తగ్గితే ఏమవుతుంది? వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువగా చేయొచ్చు. అలాగే ఇప్పుడు ఏ ఒక్క వ్యక్తి కూడా నాకు వైట్ రేషన్ కార్డు కావాలి అని కోరుకోరంటే దాని ఉద్దేశం ఇంకా ఇంటర్నల్గా చెప్తాను. ఇంకా కోరుకోవడం అంటే ఏదో పథకాల కోసం కోరుకోవడం అని కాదు. ఒక ఆర్థికంగా స్థిరపరుడు అయ్యాడు అనుకోండి, ఇంకెందుకు నాకు వైట్ రేషన్ కార్డు అనే ఫీలింగు. సో అంటే ఎవరైనా సరే నీకు వైట్ రేషన్ కార్డు కావాలా, లేకపోతే ఆర్థికంగా సెటిల్ అవ్వడం కావాలంటే ఏం అడుగుతారు? వైట్ రేషన్ కార్డే కావాలంటారా? లేదు, ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వడం కావాలి అంటారు. సో ఆ ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలి అంటే ఇంట్లో ఒక కొడుక్కో కూతురుకో లేదా తండ్రికో మంచి ఉద్యోగం ఉందనుకోండి, ఆటోమేటిక్గా వైట్ రేషన్ కార్డు జోలికి వెళ్ళరు, ప్రభుత్వ పథకాల కోసం ఎదురు చూడరు. ఈ లాజిక్ మర్చిపోయి మాట్లాడితే వచ్చిన ప్రభుత్వం వెళ్ళా కూడా మేము ఉండగా ఇన్ని లక్షల మంది ఉండరు, ఇప్పుడు తగ్గించేసారు, కోసేసారు. మరి అప్పుడు డెవలప్మెంట్ ఎక్కడ జరిగినట్టు చెప్పండి? ఎంతోమంది మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 70 లక్షల మంది ఉన్నారు, ఇప్పుడు కోసేసి 65 లక్షల మంది అయ్యారంటారు. మరి అప్పుడు డెవలప్ అయిందంటారు. డెవలప్ అయిందంటే ఏంటి? సంక్షేమ పథకాలు లక్షలు పెంచడమా, లక్షల మంది లబ్ధిదారులు పెరగడమా, లేకపోతే తగ్గడమా? మాట్లాడేటప్పుడు కొంచెం లాజికల్గా ఉండాలి, అది సహేతుకంగా ఉండాలి, కన్స్ట్రక్టివ్గా ఉండాలి.
అవేమి లేకుండా మేము ఉండగా లక్షల మందికి ఇచ్చేసాము, మరి దానివల్ల ఉపయోగం జరగాలిగా. అదే ఉద్యోగం తీసుకొచ్చగలిగితే ఒక కుటుంబం ఆర్థికంగా స్థిరపడగలుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఆ కుటుంబ రూపురేఖలే మారిపోతాయి. రేషన్ బియ్యం కోసం రోడ్డు లైన్లో ఉంచాల్సిన అవసరం లేదు, ఇంకో పథకం కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఏడాదికి 15,000 రూపాయలు వస్తే సంక్షేమ పథకం రూపంలో, అదే నెలకి 40,000 50,000 జీతం వస్తూ ఉంటే ఇంకెందుకు అవసరం లేదు కదా. ఇవన్నీ మర్చిపోయి మాట్లాడితే బటన్ ఒకటి కార్యక్రమం ఉంటుంది. సరే, ఇక చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలోనే అది గ్రౌండింగ్ అవ్వడం, శంకుస్థాపన జరగడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. దీనిపైన కూడా విమర్శలు చేసేవాళ్ళు ఇంకా ఉంటారు కదా, కొడుకుడి మీద ఏకలు బిగేవాళ్ళు. ఇక అమరావతికి సంబంధించి క్వాంటమ్ వ్యాలీ అంటే ఒక నాయకుడి ఆలోచన ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా, నేను పెట్టుబడిదారులను తీసుకురావాలి, యువతకు ఉపాధి కల్పించాలి, అలాగే పెద్ద పెద్ద కంపెనీలు రావాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే, ఓ ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంత బాధ్యతగా మాట్లాడాలి. ఇదిగో నేను ఇంకా మంచి కంపెనీలు తీసుకొస్తా, ఇంకా పెద్ద ఇన్వెస్టర్లను పట్టుకొస్తా, ఇదిగో దానివల్ల ఇన్ని లక్షల మందికి ఉపాధి వస్తుంది. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్లు ఏ రోజైనా చూడండి, పొలిటికల్ కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఏ రోజైనా ఉందా? లేదు. కానీ ఒకటి ఉంటుంది ఆయన దగ్గర. అదేంటో తెలుసా? రప్ప. ఆ రప్ప అనే ఆడెవడు మొదలుపెట్టాడు కానీ ఫస్ట్, అది చివరికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా రప్ప అని సమర్థించడం, ఫ్లెక్సీలు ఇవ్వటం, ఎక్కడికి వెళ్తే అక్కడ రప్ప అని తిరగటం, దాన్ని పబ్లిక్గా మీడియా ముఖంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉచ్చరించడం, మరలా పోలీసులకు వార్నింగ్లు, సప్త సముద్రాల అవతలు ఉంటే గొడ్లోడు తీసేస్తాం, ఒక్కొక్కరిని స్టేషన్ తిప్పించి కొడతాం, ఇవి చెబుతూ ఉంటారు. ఇక తాజాగా వచ్చిన ఒక సెన్సేషన్ ఏంటి అంటే మావిగన్. ఇది మనం చేస్తే మావిగన్ అంటే అక్కడ ఉన్నదని చెడగొట్టాలా, అమరావతి అనేది కాదు మావిగన్ అనాలా. మళ్ళీ ఇప్పుడు చెప్పేది అదే ప్రాంతం, మళ్ళీ పేరు మార్పు. సో అమరావతి కోర్ అనేది వదిలేయాలా. ఈ హైవే ఈ ఫిలాసఫీలన్నీ మళ్ళీ దాని గురించి డీప్గా ఎందుకు, కానీ అది మావిగన్ను, ఇటు రప్ప. అది వాళ్ళ యొక్క ఎజెండా, ఇది వీళ్ళ యొక్క ఎజెండా. సో ఈ రెండిట్లో ప్రజలు ఏది కోరుకుంటారు చెప్పండి? ప్రజలకు కావాల్సిందేంటి? రప్ప కావాలా, మావిగన్ కావాలా, లేకపోతే స్టేషన్ తిప్పించుకోవడం కావాలా? లేదు మాకు క్వాంటమ్ వ్యాలీ కావాలా, అమరావతి రాజధాని నిర్మాణం పూర్తవ్వాలా, పోలవరం పూర్తవ్వాలా, లేదా ఇప్పుడు గూగుల్ డేటాబేస్ సెంటర్ ఉంది చూసారా, అది కంప్లీట్ అయ్యి ఉద్యోగాలు రావాలా? ఏది కావాలి? వాళ్ళ ఎజెండాలు ఏంటి, ఎవరు ఏం ఆలోచిస్తున్నారు ప్రజల కోసం అనేది క్లియర్ కట్గా ఇప్పుడు అర్థమవుతూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇంకా ఏం మాట్లాడతారు దానికి? ఇది తీరాన ద్రోహం చేస్తున్నారు రాష్ట్రానికి గూగుల్ తీసుకొచ్చి అని చెప్పేసి అంటారా? ఒక పక్కన దేశంలోని మిగిలిన రాష్ట్రాలన్నీ కూడా ఓ విధంగా చెప్పాలంటే వాళ్ళ కన్ను కొడుతుందేమో మన రాష్ట్రం వైపు చూస్తూ ఉంటే. ఎందుకంటే ఏ గూగుల్ డేటా సెంటర్ వచ్చేసేసింది వాళ్ళకి, సో ఇది మనకు వస్తే బాగుండేదేమన్న ఫీలింగ్ ఉంటుందిగా. సో అది కూడా ఇది. పైగా మొన్న రిపోర్ట్ తీస్తే 25.3% మన ఏపీకి వచ్చినాయి. మిగిలిన రాష్ట్రాలన్నీ కలిపి 74.7 అయితే ఒక్క మన ఏపీకే 25.3. ఇది కాదా అచీవ్మెంట్ అంటే? సో మాట్లాడితే క్రెడిట్ చోరీలు, ఈ యూజ్లెస్ వర్డ్స్ కదా ఇవన్నీ. ఇంక ఎంతకాలం ప్రజలు అసలు ఇన్నోసెంటే కాదండి, అమాయకులు అయితే కాదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు సూక్ష్మంగా గమనిస్తూ ఉంటారు, మామూలుగా కాదు. ఇంకా మనమే కొన్ని అక్కడక్కడ మర్చిపోయే అవకాశాలు ఉంటాయి, కానీ ప్రతి ఒక్కరికి అన్నీ గుర్తుంటాయి, ఎప్పుడెప్పుడు ఎవరెవరు ఏం చేశారు, ఏం మాట్లాడారు అనేది. సో ఆ తర్వాత అవి తీసుకొచ్చి ఎదురుగు పెడతారు. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైసీపీ నాయకులు మంచి జరిగినప్పుడు మంచి అని చెప్పేసానండి, లేదా ఏదైనా చెడు జరిగినప్పుడు చెడు అని చెప్పేసి అంటలో విమర్శించడంలో తప్పేలే, తప్పులు జరిగినప్పుడు. కానీ అసలు మేము ఏది జరగట్లేదు అని చెప్పేసి అంటే దానికి ఎలా ఉంటుంది? నిన్న ఒక ట్వీట్ చూశాను నేను. ఇది పవన్ కళ్యాణ్ అనారోగ్య కారణాలతో సర్జరీ చేయించుకుంటే జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశాడు త్వరగా రికవర్ కావాలని, మంచి పరిణామమే. దానికి వైసీపీ వాళ్ళు విపరీతమైన పబ్లిసిటీ చేసుకుంటున్నారంట, అసలు మా అన్న హృదయం ఎట్లాంటిది అని. దానికి కౌంటర్ వేశారు
పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ చేశారు. ఇది కోవిడ్ ఆ సమయంలో అంబులెన్స్లు స్టార్ట్ చేస్తున్న సమయంలో ఇది ఒక మంచి పరిణామం, మంచి ప్రయత్నం. అంబులెన్స్లు జెండా ఊపి స్టార్ట్ చేశారు విజయవాడ బెంచ్ సర్కిల్లో ఆ ప్రోగ్రామ్ని. దాన్ని అప్రిషియేట్ చేస్తూ పవన్ కళ్యాణ్ కోట్ చేశారు. కానీ దాని వెనకాల లోటుపాట్లు ఏం జరిగినాయి ఏంటి అనేది తర్వాత బయటపడింది. అది మొత్తం రివైజ్ చేసేసి అది ఎవరెవరు కాంట్రాక్ట్ ఇచ్చారో, ఆ డీజిల్కి కిలోమీటర్కి ఎంత ఇచ్చారు ఏంటి అది డిఫరెంట్ ఇష్యూ. కానీ అది స్టార్టింగ్లోనే ఆ ప్రోగ్రామ్ అంబులెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడే పవన్ కళ్యాణ్ పాజిటివ్గా ట్వీట్ చేశాడు. సో మంచి జరిగినప్పుడు మంచి అని చెప్పొచ్చు, అంతేగాని ప్రతిదానికి కోడిగుడ్డు మీద ఈగలబెక్కే ప్రయత్నం చేస్తే మాత్రం చివరికి ప్రజలు హర్షించరు. ఇక ఆ ప్రజాస్వామ్యంలో ఆ పార్టీ ప్రజలకు దూరం అయిపోయే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. సో మరి మీరేమనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏమో మావిగన్ను రపారప్ప అని అంటుంటే, మరో ప్రక్కన కూటమేమో గూగుల్ అలాగే క్వాంటమ్ వ్యాలీ ఇవన్నీ అంటున్న దానిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.